30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ప్రతి ఒక్కరికి సుపరిచిత్రాలు, అలానే అందరి మనసుల్లోనూ ఉండే మనిషి దిల్సే విత్ అంజలి గారు. అమ్మ, ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరు లేరు, అసలు ఎవరైనా ఉన్నారా? దాని ఓన్ ఆలోచన, దానికే రావాలి, చెయ్యాలని, అవ్వాలని. మీరు ఎలా చూడాలనుకున్నారు అంజలిని? అంజలినండి ఎలా చూడాలనుకునే దానికన్నా చాలా ఎక్కువ చూస్తున్నాను నేను. చాలా ఇష్టం దానికి హీరోయిన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి. అమ్మకి సారీ చెప్పాలబ్బా, నేను నిజంగా తప్పు చేశాను, ఇప్పటి వరకు నాకు చెప్పే అవకాశం దొరకలేదు. నాకు నచ్చింది ఏదైనా సరే, నాకు నచ్చింది అని అంటే అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. నేను అప్పుడు ఎస్ ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడేవారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోయాం. అలాంటి టైంలో మా అమ్మ నిజంగా ఎలా రోజులు గడిచాయో. మా అమ్మ ఇప్పుడు ఒకటి చెప్పేది నిజంగా, ఇంట్లో ఏ కూరలున్నా లేకపోయినా ఎలా వండి కడుపు నిండా పెట్టాలో నేర్పించింది. అంటే తిండి లేని రోజు చూసాం మేము. చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన దానికంటే అండి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అంతే కదమ్మా, తల్లికి అదే కదా కావాలి. ఫైనల్ గా చెప్పండి, అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క మాట. నన్ను అడిగితే అసలు ఒక లేడీ, ఒక అమ్మ, భగవంతుడు ప్రతి ఇంట్లోనూ ఉండలేడు కాబట్టి ఆవిడ పెట్టాడు అంతే. నన్ను నిత్యం నడిపే సారథివే. వెల్కమ్ టు అమ్మకి ప్రేమతో. ఇప్పుడు నేను మీకు పరిచయం చేసే వ్యక్తి, బహుశా ఆమె పేరు చెప్తే చాలేమో, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, బహుశా ప్రతి ఒక్కరికి సుపరిచిత్రాలు, అలానే అందరి మనసుల్లోనూ ఉండే మనిషి దిల్సే విత్ అంజలి గారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అంజలి గారు, అలాగే వాళ్ళ అమ్మగారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అమ్మా. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను డార్లింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంజలి, నా షోకి వచ్చినందుకు. అసలు ఐ షుడ్ సే దట్ రియల్లీ, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం అమ్మని స్టూడియోకి రావడం, అసలు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మీడియాలో పనిచేశాను, అమ్మ ఏ రోజున ఏ ఛానల్కి రాలేదు, అంటే వచ్చే అవకాశం కూడా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అమ్మ కేమ్ టు స్టూడియో. రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు యూ రియలీ. అందుకే ఈ షో అమ్మకి ప్రేమతో. ఖచ్చితంగా అమ్మని చూపించాలి, అమ్మ గురించి అందరికీ తెలియచేయాలి. అమ్మ పేరు, అమ్మ చెప్పండి. అమ్మ పేరు గిరిజ అండి. గిరిజ, హౌస్ వైఫ్ అమ్మ? నేను హౌస్ వైఫ్ అండి. ఎక్కడమ్మా మీరు? మీదే ఊరమ్మా? కొవ్వూరు అండి, నేను పుట్టింది కొవ్వూరు. మా ఫాదరు టీచర్ చేసేవారు, అమ్మ కూడా హౌస్ వైఫ్. మీరెంతమంది అమ్మా? ముగ్గురు అక్క చెల్లెలు అండి. ముగ్గురు అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. మీరేం చదువుకున్నారు? నేను 10th క్లాస్ అండి. అప్పట్లో SSLC కదా. అవునవును. హిందీ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను, కానీ ఇంకా ఫర్దర్ ఏం చేయించలేదు. ఆడపిల్లల్ని ఇంకా చదివించకూడదని అప్పట్లో, 60 years బ్యాక్. అవునవును, అంతే అండి, అంతవరకు. అంకుల్ ఏం చేస్తుంటారు? అంకుల్ ఇప్పుడు హార్లిక్స్ ఫ్యాక్టరీలో చేసి రిటైర్ అయ్యారండి. ఆయన బొమ్మూరు దగ్గర. ఇద్దరు ఇంట్లోనే ఖాళీగా. మీరెంతమంది అంజలి? నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్నకి. ఓకే. తమ్ముడు ఏం చేస్తుంటారు? LG కంపెనీలో ప్లాంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. అమ్మా, మీ వివాహం ఎట్లా జరిగిందమ్మా? ఎప్పుడు, ఏ వయసులో జరిగింది? అప్పట్లో కొంచెం అర్లీగా జరిగేది కదా పెళ్ళిళ్ళు అనేవి, తొందరగా చేసేసి. చాలా చిన్నప్పుడు చేస్తారు పెళ్ళిళ్ళు. ఎక్కడమ్మా అత్తవారిల్లు? ఎక్కడ? సిద్ధాంతం. ఇక్కడ ఈస్ట్ గోదావరినా? ఓకే. ఎలా ఉండేదమ్మా అత్తవారిల్లు? అదంతా బాగానే ఉండేవారండి. వాళ్ళు కూడా జాయింట్ ఫ్యామిలీ, పెద్ద జాయింట్ ఫ్యామిలీ. మాకు ఏమంటారు ఆడపడుచులు ఇంగ్లీష్లో తెలియదు, 5 ఆడపడుచులు, 3 అన్నదమ్ములు. 8 మందితో ఉన్నారు. అమ్మా, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మిక్సప్ చేసి చెప్పండి. అప్పట్లో జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ మేము మా పిల్లలే, నిజం చెప్పాలంటే కదా. అమ్మ నీకు మంచి ఛాన్స్ దొరికింది. కానీ ఎట్లమ్మా, ఉమ్మడి కుటుంబమేనా? ఉమ్మడి కుటుంబం అంటే అండి, అప్పుడు పెద్దవాళ్ళకి ఎదురు చెప్పేవారు కాదు ఎవరు. మా ఆవిడ అన్నారు కదా అని మళ్ళీ మాట అనేవారు కాదు, చేసేవాళ్ళం అదే. ఇది ఇలా చేయాలంటే చేయడం, అంతవరకే.
వీళ్ళు మా హస్బెండ్లు కూడా ఎవరు మాట్లాడేవారు కాదు, అమ్మ చెప్పింది చేయాలంతే. ఇప్పుడు అది లేదు కదండి, ఇప్పుడు జనరేషన్ ఉమ్మడి కుటుంబం అనే అంశమే లేకుండా పోయింది కదా, మాట్లాడుకోవటం తప్ప మనకు అవకాశమే కనిపించట్లేదు. అమ్మ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరండి. అసలు ఎవరైనా ఉన్నారా? దాని ఓన్ ఆలోచన దానికే రావాలి, చెయ్యాలని, అవ్వాలని చాలా ఇష్టం దానికి, హీరోయిన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి. అప్పుడు మేము కొంచెం ఎంకరేజ్ చేయలేదండి, నాకు ఇష్టం లేదు చెప్పడం, కానీ మొత్తానికి సాధించింది. పట్టుదల చాలా ఎక్కువ. ఎట్లా మరి చదువుకునేటప్పటి నుంచి ఉండేది? అప్పటి నుంచి స్పోర్ట్స్కి దానికి నేషనల్ అథ్లెట్ తను. ఇన్ని విషయాలు ఉన్నాయి అంజలి గారు మీ దగ్గర. ఏదన్నా అనుకుంది అంటే అది సాధించాలి, అలాగే మొండితనం కూడా ఉంది. అన్నీ ఉంటాయి కదమ్మా. చెప్పండి, ఎట్లా అమ్మ మీకు అంటే ఎలా ఎంకరేజ్ చేశారు ఈ రంగం వైపుకి? అంటే ఈ రంగం వైపు కంటే అండి మ్యారేజ్ అయ్యేంత వరకు మేము పుషింగ్ ఇవ్వలేదు. ఓకే. ఎందుకంటే చదువుకుని ఏదైనా జాబు వస్తుందని చదువుకో అనేవాళ్ళం. తర్వాత దాని అంతటా అదే జీ తెలుగు ఆఫర్ వచ్చింది, ఈటీవీ 2 నుంచి ట్రైన్ అవ్వడం, అలా మ్యారేజ్ అయిన తర్వాతేనండి ఒక రకంగా చెప్పాలి. అంతవరకు కూడా స్పోర్ట్స్లో ఇంట్లో ఫైటింగ్లు అవుతున్నా వెళ్తూనే ఉండేది. వాళ్ళ డాడీ కొంచెం ఎంకరేజ్ చేసేవారు, పోన్లేదు అని. నాకేంటి ఆడపిల్ల 3 రోజులు స్పోర్ట్స్కి దానికి వెళ్ళాలంటే అప్పుడు రోజులు అలా ఉండేవి కదండి, బయట ప్లేసెస్కి వెళ్ళాలి అంటే భయం ఉండేది. ఇక నుంచి వెనక్కి అంజలినండి ఎలా చూడాలనుకునే దానికన్నా చాలా ఎక్కువ చూస్తున్నాను నేను ఇప్పుడు. సూపర్. నేను ఊహించింది దానికన్నా కూడా మంచి పొజిషన్లో ఉంది ఇప్పుడు. సంతోషం. దానికి చాలానండి. మీ గురించి చెప్పారమ్మా, ఇప్పుడు మీ వంతు అంజలి. ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరు లేరు, మీడియాలోకి రావటం అంటే ఒక 20 years బ్యాక్, 20-25 years ఎక్స్పీరియన్స్ కదా మీడియాకి మీరు, అంతేనా అంజలి? 20 years exactly. పూర్తిగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ముఖ్యంగా అమ్మ, అది మీడియాకి ఎస్పెషల్లీ. ఎలా ఉండేది అంజలి? నా ఫస్ట్ వర్క్ చేసింది TV9లో. నాకు అప్పటికే చంటిపిల్ల, అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. సో దాన్ని చూడడం అనేది పెద్ద టాస్క్గా ఉండేది నాకు. బులెటిన్స్ అంటే మనకి షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. మీ జూనియర్ నేను. అవును. బులెటిన్స్ అంటే జనరల్ షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు వేసేటప్పుడు నైట్ అంటే 1 అయిపోతుంది, మార్నింగ్ షిఫ్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో పాప అమ్మ అక్కడ ఇంట్లో పని చేసుకుని పాపను చూడడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి, నేను వచ్చిన తర్వాత లేదా ఇంకొక 1 hourలో వచ్చేస్తంటే మళ్ళీ అదంతా చూసుకునేది. అమ్మకి వీలు కానప్పుడు డాడీయో లేకపోతే మా మేనత్తో ఎవరో ఒకళ్ళు అలా వచ్చి చూసుకోవాల్సి వచ్చేది, ఆ సపోర్ట్ ఉండాలి. అలా చాలా సంవత్సరాలు నడిచింది జయ. బట్ కానీ పెళ్ళి అయిన తర్వాత సపోర్ట్ అనడం కన్నా కూడా పెళ్ళికి ముందు అమ్మ పడ్డ స్ట్రగుల్స్ గురించి నేను చెప్పాలి. ఇంతవరకు నాకు ఎక్కడ చెప్పడానికి అవకాశం రాలేదు. అమ్మ ఎవరికైనా అమ్మే, డౌట్ లేదు. అందరూ అదే 9 నెలలు మోస్తారు, కంటారు, పండ్లు పెంచుతారు. ఎంతమంది బాధ్యతగా ఉంటారు అనేదే అక్కడ ఫస్ట్ పాయింట్ యాక్చువల్లీ. నిజంగా కనుక అంత బాధ్యత ఉంటే ఈరోజు ఇంత అనాథ పిల్లలు మనకి అనాథాశ్రమాల్లో కనిపించరు. అంటే తండ్రి బాధ్యత లేకపోయినా తల్లైనా బాధ్యత తీసుకుని ఎక్కడొక్కడయ్యో నేను కన్న పిల్లలు అనే ఒక ఏమంటారు అమ్మతనం అంటాం కదా, అది అలా మనం చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నిజంగా. నాన్నగారు ఈజ్ వెరీ ఇన్నోసెంట్ యాక్చువల్లీ, ఇప్పటికే అలాగే ఉన్నారు అదే అమాయకత్వంతో. మొహంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ చెక్కు చెదరదు నాన్నగారిది. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నీకు పట్టదు బేసిక్గా. ఒకళ్ళకి మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు దానం చేసేసే మెంటాలిటీ అయింది. సో అందువల్ల ఫైనాన్షియల్గా మేము స్టేబుల్ అవ్వాల పెళ్ళికి ముందు. ఆ టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోయాం. అలాంటి టైంలో మా అమ్మ నిజంగా ఎలా రోజులు గడిచాయో. చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన దానికంటే అండి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అంతే కదమ్మా, తల్లికి అదే కదా కావాలి. మా అమ్మ ఇప్పుడు ఒకటి చెప్పేది నిజంగా, ఇంట్లో ఏ కూరలున్నా లేకపోయినా ఎలా వండి కడుపు నిండా పెట్టాలని నేర్పించాను. అంటే తిండి లేని రోజు చూసాం మేము.
ఒక ఫాదర్ సపోర్ట్ లేకుండా మా అమ్మే పెంచింది చాలాసార్లు. వి నో దట్ వెరీ వెల్ యాక్చువల్లీ. అప్పుడు తెలియలే నాకు, పెళ్ళైన రోజులు మాకు తెలియలే. కానీ నేను ఒక అమ్మని అయిన తర్వాత, నేను ఇప్పుడు పిల్లల్ని పెంచడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆవిడకి ఇన్కమ్ లేదు, జస్ట్ హౌస్ వైఫ్గా ఉండేది, మా నాన్నకి సపోర్ట్గా చేస్తూ ఉండేది మా అమ్మ. అలాంటి ఒక జస్ట్ 10th క్లాస్ చదువుకుని ఇంట్లో మిల్క్ బిజినెస్ చేసే ఒక హస్బెండ్కి సపోర్ట్గా ఉంటూ, ఆ బిజినెస్ లాస్ అయినా ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా మాకు తిండిలో కానీ చదువులో కానీ మా ఇష్టాల్లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సింగిల్ హ్యాండ్ మీద లాక్కుంటూ వచ్చింది. అది సిటీకి వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. మా పెళ్ళి అయ్యేంత వరకు కూడా కంటిన్యూ అయింది. ఒక సింగిల్ రూమ్లో ఎలాంటి ఇన్కమ్ లేకుండా అక్కడ కట్టుబట్టలతో వచ్చేసిన సిటీకి ఇక్కడ మా మేనత్త కొంత సపోర్ట్ చేశారు. బట్ కానీ ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేదు. నేను అదే చెప్తా మా పిల్లలకి, మీరు చాలా లక్కీ, వెరీ లక్కీ. మీకు ఆకలి అంటే తెలీదు, మీకు హవాయి చెప్పులు తెలీదు, బస్సు జర్నీ అసలు మీ లైఫ్లో తెలీదు, షేరింగ్ ఆటోలు తెలీదు. మాకు బస్సులు తెలుసు, హవాయి చెప్పులతో వెళ్ళడం తెలుసు. సిటీకి వచ్చిన కొత్తల్లో వేళతో లెక్క పెట్టే కొన్ని జతలతో మాకు తెలుసు. అది కూడా ఊళ్ళో ఉండే బట్టలు తప్ప ఇక్కడ సిటీలో ఉండే బట్టలు అవి కాదు. ఈ రోజున ఒక 5,000 10,000 పెట్టి చెప్పులు కొనగలుగుతున్నాను అని అంటే నాకు అదే గుర్తొస్తుంది. నాకు ఆ రోజు హవాయి చెప్పులు గుర్తొస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక క్యాన్వాస్ షూ లేక, అది కొనుక్కోలేక, స్పైక్స్ కొనుక్కోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పినా వాళ్ళు అసహాయులబ్బా, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు నాకు తెలియదు కదా, అప్పుడు తెలియదు నిజంగా. కానీ మా అమ్మని బాగా సతాయించాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, పిల్లలు నన్ను ఇది కావాలి అది కావాలని సతాయిస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మా అమ్మని నేను డిగ్రీ చదివేటప్పుడు బాగా గుర్తు నాకు, అది హాలీవుడ్లో అమ్మా చెప్పులు అవి, ఆ చెప్పులు చూసాను నేను వెళ్తూ నాకు అది కావాలి అని, అది నాకు ఎట్టి పరిస్థితులను కావాలని. అప్పటికి మా వరుస సింగిల్ రూమ్లోనే ఉన్నాం. అమ్మ డాడీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు, తమ్ముడు చదువుకుంటున్నాడు. అప్పుడు ఎంత ఉందమ్మా అప్పుడు అవి చెప్పులు? 250 అది కావాలని మొత్తానికి సతాయించి పంపించుకున్నాను నేను. అది ఎలా వచ్చాయి, తర్వాత వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది నాకు తెలియదు. నాకు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆలోచిస్తే ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు పిల్లలు వాళ్ళని కొని చూస్తున్నాను కదా. కానీ మనం తల్లయ్యాకే బాగా తెలుస్తుంది కదా, పూర్తిగా అవగాహన వస్తుంది కదా అంజలి. నిజం. అమ్మ విలువ, అమ్మ ప్రేమ, ప్రతి అంటే మనకు తెలియదని కాదు, దాన్ని మనం కొలచలేము, దాని గురించి మాట్లాడుకోలేము. కానీ మనం ఒక తల్లి అయినాకే ఆ విలువ ఇంకా పెరుగుతుందేమో, ఆ గౌరవం ఇంకా పెరుగుతుందేమో అనిపిస్తుంది. 100%. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడేవారు. చాలా ఇబ్బంది పడేవారు. బట్ మీరు అప్పుడు ఏం చేసేవారు అంజలి? నేను యాక్చువల్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి జాబ్ చేస్తూ వచ్చాను చాలా డిఫరెంట్ ప్లేసెస్లో. ఓకే. టు బి ఫ్రాంక్, జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్న షాప్లో వర్క్ చేశాను. తర్వాత స్టడీ సర్కిల్ ఆఫ్ పోస్టల్ ఎడ్యుకేషన్ అని స్కోప్ అని ఉండేది. ఓకే. దాంట్లో ఓన్లీ ఫైలింగ్, పేపర్స్ పంచ్ కొట్టి ఫైల్ హిమాయత్ నగర్లో ఉండేది, తెలుగుదేశం ఆఫీస్ పక్కన. ఓకే, దాంట్లో వర్క్ చేశారు. అలా ఎలా వర్క్ చేశానంటే, మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి కాలేజ్ చూసుకుంటూ అక్కడ జాబ్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకున్నాను. అమ్మ ఎలా మేనేజ్ చేసేవారమ్మా చిన్నప్పుడు? ఇప్పుడు అంటే మంచి చదువుకునే పిల్లలు, తినే వయసు, ఆ వయసులో అన్నీ కావాలనుకునే మా ఇక్కడికి వచ్చినందుకు మా వీళ్ళు మేనత్ మా ఆకరాడబడి చూడంటే ఉన్నాండి 1 month ఉన్నాం. అదే ఎంకరేజ్ చేసింది మాకు బాగాను. ఇలాగే వీళ్ళు చిన్న చేసుకుంటూ అంటే వాళ్ళ డాడీ అందరినీ నమ్మేస్తారండి ముందర, అందరిని నమ్ముతారు. విపరీతమైన మంచితనం, అంతకంటే వేరేది ఏమీ లేదు. నమ్మేసి ఇప్పటికీ కూడా అంతే. ఆయన ఎదురువాళ్ళకి 10 రూపాయలు లేవంటే గబగబా ఇచ్చేసాడు, మనకు ఉంది లేదు అది ఆలోచన లేదు. కానీ ఇది నాకు ఇది కావాలంటే మళ్ళీ వెంటనే లోగోలాగా తేవలసిందే. దానికి ఒకసారి ముద్దు చేసి వచ్చారు స్కూల్కి, గవర్నర్ అప్పుడు ఆవిడ. తెల్లరితే కొత్తది కావాలి నాకు యూనిఫారం, పాతదంతా నేను వెళ్ళను, కుట్టించి అప్పటికప్పుడు అర్థం. అంటే నేనే ఆవిడ రిసీవ్ చేసుకోవాలి, డ్రెస్ బాగా డ్రెస్సే కదే, స్కూల్ యూనిఫారం ఎవరేమంటారండి, కాదు నాకు కొత్తదే కావాలి. అలాగే ఒకసారి బ్లూ కలర్ చున్నీ మిడ్ నైట్ అది అడిగి ఇంకా మా వాడు ఇది ఉందా, సరే ఓకేలేమ్మా చాలు. అప్పుడప్పుడు పడుతూ ఉండేవా? కొట్టేదాన్ని ఇద్దరు, నేనే బాత్రూమ్ లో పెట్టి కొట్టేదాన్ని. ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారమ్మా? అల్లరి ఉండేది కాదు, నీకు మొండితనాలు పేచిలే. ఓకే. ఇద్దరు కొట్లాడుకుని ఒకసారి కుంపటి తోస్తాడు మా అబ్బాయి దీన్ని. అప్పుడు కుంపట్లే కదా, కుంపటి మిమ్మల్ని. సూపర్.
అలాగా చేసేవారు కానండి. పడి నేను కొట్టేదాన్ని వాళ్ళ నాన్నగారు అసలు దెబ్బేసేవారు కాదు. ఎంతో అంత చిరాకు వస్తే కొట్టేవారు అంతే. కాదంజలి, ఇన్ని కష్టాల నుంచి గలగలగలా మాట్లాడుతూ మాట్లాడిన మాట మాట్లాడకుండా ఇంటర్వ్యూ చేసేస్తారు కదా, ఈ మాట తీరు ఎలా వచ్చింది? అమ్మ దగ్గర నుంచా, నాన్న దగ్గర నుంచా? లేదండి, దానికి మీడియాకి వచ్చాకే వచ్చింది. ఎందుకు అబద్ధం నేర్చుకున్నారు ఓన్ గా, ఎక్స్పీరియన్స్ అంతే అండి. అమ్మ దగ్గర నుంచి నాకు ఈ లక్షణం వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు? అంటే రేపటి గురించి ఆలోచించేవారు కాదండి ఆయన కూడా. ఆలోచించలేదు. అదే మేము సఫర్ అయ్యాం కాబట్టి రేపటి గురించి ఏంటి అనేది రూపాయి పడ్డారో దాన్ని మీరు పాయింట్ చేసుకున్నారు. అబ్సల్యూట్లీ. నేను తమ్ముడు ఇద్దరు. ఓకే ఓకే, ఇది నా అమ్మ లక్షణం, నా ఈ క్వాలిటీకి కారణం అమ్మ అంటే చాలా ఉన్నాయి. చాలా జయ ఉన్న మాట అడిగేయడం, మొహం మీద అడిగేస్తాను. నాకు అసలు మొహమాట ఉండదు. బద్దలు కొట్టేయటమేనా? మీకున్న బిజీ ఈ వర్క్స్లో, ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చేసుకోవాలంటే డైరీ చూసుకోవాల్సిన పరిస్థితి, సో అన్ని వర్క్స్ చేస్తున్నారు కదా, ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఒక వైఫ్, ఒక మదర్ కదా, ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. ఇంత పదిలంగా, ఇంత స్ట్రాంగ్గా చాలామంది ఉన్నారు. అవును. కానీ అంజలి అనగానే డెఫినెట్గా అందరికీ తెలిసే ఒక పర్సన్గా ఉండిపోవటానికి కారణం అంటే ఎలా చెప్తారు అంజలి మీరు? ఈ విషయంలో నేను అమ్మ నాన్నలకి రోజు చెప్తా, మీరిద్దరూ వచ్చి నా దగ్గర ఉండొచ్చు కదా, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా, మీరు అక్కడి నుంచి రండి. ఇప్పటికీ అమ్మ వాళ్ళకి ఏంటంటే అమ్మాయి దగ్గర ఉండకూడదు, అమ్మాయిది ఒక రూపాయి తినకూడదు అన్న పాయింట్లో ఉంటారు. నేను అంటాను, అందరూ ఆడపిల్ల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా ఒక్కతే ఆడపిల్ల ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైనా ఒకటే కాదండి, ఏదో ఇంకా కొంచెం ఓపికగా ఉన్నాం కదా. కానీ మీరే ఇంకా దగ్గరే ఉంటే ఇంకా సపోర్టివ్గా ఉంటుంది కదమ్మా, ఇంకొంచెం బాగా ఓకే మా పిల్లల్ని చూసుకుంటారు అనే ఒక ధైర్యం ఉంటుంది. అంతేనండి. అలా కాదు, నేను ఏమనుకుంటానంటే వాళ్ళకి ఏ రకంగానే మేము సపోర్ట్ ఇవ్వలేకపోయాను. బాగా పెద్ద పెద్ద చదువులా చెప్పించలేదు, వాళ్ళు అలా లాక్కొచ్చారు. మనం ఎందుకు బర్డెన్ అవ్వడం? సమయం ఎందుకు డిపెండ్ అయిపోవాలి అంటారు. ఎందుకు నేనేమంటానంటే కాస్త ఓపిక ఉండగానే మీరు చక్కగా అందరి దగ్గరికి వెళ్ళి అన్ని బయటకు వెళ్ళి తిరిగి వచ్చి ఇప్పుడే చేయగలుగుతారు. రేపు తర్వాత తిరగలేని పరిస్థితుల్లో అవును అవును అప్పుడు ఎలాగో చేయలేము. రేపు నేను వస్తాను ఆ ఏజ్కి డెఫినెట్ గా. ఏదైనా ఒక విషయానికి అమ్మకి సారీ చెప్పాలి, అబ్బా నేను నిజంగా తప్పు చేశాను, ఇప్పటి వరకు నాకు చెప్పే అవకాశం దొరకలేదు అంటే ప్రతిదానికి అమ్మని పాయింట్అవుట్ చేసేదాన్ని. నాకు నచ్చింది ఏదైనా సరే, నాకు నచ్చింది అని అంటే అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే, నాకు నచ్చిందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ఏజ్ లో. బట్ ఇప్పుడు అర్థమవుతుంది నాకు, నేను అప్పుడు ఎస్ ఐఎమ్ రియలీ సారీ అమ్మా, ఆ టైంలో ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు సే దట్ రియలీ నిజంగా నిజంగా షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ యర్. ఎప్పటికీ నేను మర్చిపోలేను. బట్ నేను నిజంగానే అమ్మని చాలా బాధ పెట్టాను. కానీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ జయ, అంటే ఎప్పుడు నాకు అవకాశం రాలా అమ్మకి ఇలా చెప్పే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. అమ్మకి ఏదన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు అంజలి? లవ్ యూ మా, అంతేనా? సింపుల్. అమ్మ ఈ పని చేశారు జయ, నాకు చాలా సంతోషం అనిపించింది అనే ఇన్సిడెంట్ ఏదైనా ఉందా అంజలి మీకు, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? లాస్ట్ ఇయర్ అమ్మ వస్తుందని నాకు తెలియదు నిజంగా. విమెన్స్ డే రోజున నా కోసం బొకే కొని స్వీట్ అవి చేసి, నువ్వు అసలు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చావని చెప్పని పొద్దున్నే నేను నిద్ర లేచే టైంకి వచ్చిందమ్మ 7కి. నేను ఇంకా నైట్లో అప్పుడు ఆ రోజు బెంగళూరు వెళ్తుందండి. ఓకే, ఒక నేషనల్ అవార్డు వస్తే అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను. ఫ్లైట్ టైం అయితే వెళ్ళిపోతున్నామో అని కంగారు ఎర్లీ అవర్స్ 7:15కే తలుపు కొట్టే వచ్చి చెప్పలేదు. దీంతో సర్ప్రైజ్ రియలీ. ఇప్పుడు 10 మంది మెచ్చే అంజలి అయ్యారు, అందరు దిల్సే అంజలి కదా, దిల్సే విత్ అంజలి. మీకు ఏమనిపిస్తూ ఉంటుందమ్మా ఇలాంటి పొగడ్తలు కానీ స్క్రీన్ మీద కనిపించినప్పుడు కానీ? చాలా సంతోషం అనిపిస్తుందండి మాకు కూడాను. మేము ఊహించని స్థాయికి ఎదిగింది అది. కెరియర్కి ముందు వేరు, కెరియర్ స్టార్ట్ చేసినాక అంజలి వేరు. అవునండి, పూర్తిగాను. మీ అమ్మాయి ఇలా పలానా ఇంటర్వ్యూ చేసింది, పలానా చోట చూసాము, అట్లా ఆ ఫీల్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? హ్యాపీ అనిపిస్తుందండి, నేను అంతకన్నా చెప్పలేను మాటల్లో కూడాను. చాలా మేమైతే చాలా ఉప్పొంగిపోతాం ఒక రకంగా చెప్పాలంటే. ఫైనల్గా చెప్పండి, అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క మాటలు. అమ్మ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. మళ్ళీ జన్మంటూ ఉంటే మా అమ్మకి సేవ చేసేలా పుట్టాలి, అమ్మకి మీరు సేవ చేసేలా పుట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ జయ. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను, బట్ అమ్మ గురించి చెప్పే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. అమ్మకి థ్యాంక్స్ చెప్పే అవకాశం కానీ, సారీ చెప్పే అవకాశం కానీ ఈ సుమన్ టీవీ ద్వారా, జయ ప్రోగ్రామ్ ద్వారా
ఈ అవకాశం నాకు దొరికింది. రియలీ సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ యూ డిడ్ జయ. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఈ జనరేషన్కి పిల్లలకి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అమ్మ అంటే ఒక చిన్నతనం, ఒక తక్కువ చేసి మాట్లాడటం, నీకేమీ తెలియదులే అంటే అందరూ కాదు కొంతమంది, అలాంటి పిల్లలకి అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్. అమ్మ అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అని అనుకుంటారు అందరూ. అమ్మని ఎలా అయినా మాట్లాడచ్చు అంటే ఆవిడ దగ్గర ఆవిడ ప్రపంచం వీళ్ళకి తెలియదు. యాక్చువల్లీ వాళ్ళే అమ్మ ప్రపంచం, పిల్లలే అమ్మ ప్రపంచం అని తెలియదు వాళ్ళకి. ఒక్కటే ఏంటంటే అమ్మ లేకపోతే ఒక్క 2 రోజులు చూడమనండి, ఏది ఎవరికి టైం కన్నా అందుతుందా ఏమన్నా? అసలు ఒక అమ్మ బతికేదే ఆ ఫ్యామిలీ కోసం. పొద్దున్న లేస్తే ఆ ఫ్యామిలీ కోసమే ప్రతి పని అందరికీ పెట్టి ఆ మిగిలిన దాంట్లో చాలే మిగతా పని చూసేసుకుందాను. 24/7 పనిలోనే ఉంటుంది అమ్మ. ఇప్పుడు వీళ్ళకి పెట్టామా, ఇచ్చేసామా, వచ్చేసాను. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, అమ్మని చులకనగా చూడకండి. నెంబర్ 1, అమ్మ లేకపోతే మీరు అనొచ్చు అందరూ కంటారు కదా, అందరూ పెంచుతారు కదా. అందరూ పెంచడం వేరు, బాధ్యత గల వాళ్ళు. నీ లైఫ్, నీ చదువు, నీ కెరియర్, నీ పెళ్ళి, నీ పిల్లలు, ప్రతి స్టేజ్లోనూ అమ్మ అవసరం, ఆవశ్యకత. తన నాలెడ్జ్ నీకు ఎంతో ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ అనుభవాలు మనకు ఉపయోగపడాలి, ఖచ్చితంగా మనం వినాలి, దాన్ని ఆలోచించాలి. లేదు అంతకన్నా బెటర్మెంట్ ఏదైనా చేస్తే దట్స్ ఇట్ వెల్ అండ్ గుడ్ రియలీ. అవును, అసలు అట్లీస్ట్ ప్రేమగా చూస్తే చాలా ఆవిడకి ఏం అక్కర్లేదు, గౌరవాలు ఎందుకు నా పిండాకు. అసలు ఆవిడ మనిషిగా గుర్తించి అయ్యో ఆవిడ తిందా లేదా ఒక మాట అడగండి. ఒకవేళ డల్గా ఉంటే ఏంటమ్మా ఇవాళ ఇలా ఉన్నా అని అడగండి. అదే అమ్మలేని ఇళ్ళు చూసిరండి ఒకసారి, అప్పుడు అమ్మలేని పిల్లల్ని చూసిరండి ఒకసారి. ఎక్కడో ఎందుకు చేయ, ఒక మేల్ లేకపోతే ఫాదర్ ఫిగర్ అనేవాళ్ళు లేకపోతే తల్లి సాగగలుగుతుంది ఇంటిని పిల్లల్ని. అదే తల్లి లేకపోతే తండ్రి సాగగలుగుతాడా? ఎప్పుడూ లేదు. గుమ్మ ఊడ్చి ముగ్గు వేయలేడు, ఇల్లు ఊడ్చి ఇల్లు తుడవలేడు, స్టవ్ మీద పాలు పెట్టి పిల్లలకి స్నానం చేయించలేడు, స్నానం చేస్తే అక్కడ అదైపోతుంది, వంట కూడా చేయలేడు. ఇన్ని చేసి మళ్ళీ సాయంత్రం పిల్లలు ఇన్ టైం వచ్చారా, తిన్నారా, ఏం చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ చూసుకునేది. నన్ను అడిగితే అసలు ఒక లేడీ, ఒక అమ్మ, భగవంతుడు ప్రతి ఇంట్లోనూ ఉండలేడు కాబట్టి ఆవిడ పెట్టాడు అంతే. ప్రేమ ఆప్యాయత అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.